నువ్వు సంధి చెప్పిన మాటల్ని నమ్మి నన్నెక్కడ అనుమానిస్తావో అని నేను భయపడ్డా. నా బిడ్డను నా నుంచి ఎక్కడ దూరం చేస్తావో అని కంగారు పడ్డా. కానీ నువ్వు అబద్ధాన్ని నమ్మలేదు, నిజం నుంచి దూరంగా వెళ్లలేదు. అందుకు నాకు చాలా సంతోషంగా ఉంది నీరజ్. సంధ్య ఇప్పుడు దాకా చేసిన తప్పులన్నీ ఒక ఎత్తు, కానీ తను బతికే ఉండి కూడా చనిపోయినట్టు నాటకవాడించుడు, అది మాత్రం చాలా పెద్ద తప్పు. మిగతా వాళ్ల సంగతి పక్కన పెడితే నువ్వు పడ్డ ఆవేదన ఏంటో నాకిప్పటికీ గుర్తుంది నీరజ్. నువ్వు అసలు తనకి ఏం తక్కువ చేశావు? నీ పట్ల తను ఇలా ప్రవర్తించడం తనకి న్యాయంగా ఎలా అనిపించిందో. పాపం, తన బిడ్డ తనకి దక్కలేదని సంధ్య పట్ల అందరికీ జాలుండేది. కానీ తనిలా చేసినందువల్ల అది మొత్తం తుడిచిపెట్టుకుని పోయింది. ఇంత పెద్ద మోసం బయట పెట్టాక కూడా ఎలా సవాల్ చేస్తుందో చూడు. వీడు తన బిడ్డేనని నిరూపిస్తుందంట. ఏ క్షణాన ఏం చేస్తుందో, ఎవరి మనసుని ఎలా మార్చేస్తుందో అని నాకు భయంగా ఉంది. కన్న బిడ్డ కోసం ఇంకెన్నాళ్ళు నేను ఇలా పాటలు పడాలో. రేఖ, ఆ భయం ఇంకా నీ మనసులోనే ఉందా? అది ఎప్పటికీ జరగదు. వీడెప్పటికీ నీ ఒళ్ళోనే ఉంటాడు. ఇందాక నువ్వు అన్నట్టుగా సంధ్యకు నా వల్ల అంతో ఇంతో అన్యాయం జరిగిందని ఒకప్పుడు అనుకునేవాడిని. తను చేసిన మోసం బయటపడ్డాక ఆ అభిప్రాయం పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది. ఆ మంచితో పాటు పేర్లు కూడా మర్చిపోవాలని నిర్ణయించుకున్నాను. పెద్దమ్మ అడ్డుపడకుండా ఉంటే ఈ పాటికి తనని నిర్దాక్షిణ్యంగా వెలగొట్టుండేవాడిని. ఇప్పుడు కాకపోయినా ఎప్పుడో ఒకప్పుడు అది జరగక తప్పదు. అబద్దాలతో కట్టుకున్న కోట ఎప్పటికైనా కూలక తప్పదు. ఆ నీచరాల గురించి ఎంతకైనా మాట్లాడడం నాకు ఇష్టం లేదు. అన్నీ మర్చిపోయి సంతోషంగా ఉంది.